అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో రూముల్లో ఉన్నారు కదా కొంతమంది ఆర్థికంగా బాగుండేవాళ్ళు, వాళ్ళు ఖాళీ టైంలో ఏం చేస్తారు అనేది ఈరోజు మన వీడియో అనమాట. అందరికీ నమస్తే మా. కొంతమంది కనపడతారు, ఇంకా కొంతమంది కనపడలే. నమస్తే అమ్మా. ఏం చేస్తున్నామా? వెళ్తున్నానమ్మా. వైరు బుట్టి ఎవరికమ్మా? వీళ్ళు కావాలంటున్నారమ్మా. దేనికి అది? వాళ్ళు భోజనానికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో పెట్టుకొని పోతారంటమ్మా. అందరు తల ఏం బ్యాగ్ లో పెట్టుకోపోతారమ్మా? ప్లేట్. ఇంకా ఎవరెవరు కలినారు? ఎవరికి? భాగ్యంకే, ఈమెకే, నీకేమా? దేనికి మా బుట్ట? బుట్ట దేనికి మీకు? ప్లేట్ గ్లాసు తీసుకుపోవడానికి. ఓకే, ఉపయోగపడుతుంది అయితే. బుట్టలు ఇచ్చుకుంటున్నారు. సరే భాగ్య, నిన్న ఒక వీడియోలో లాయర్ అమ్మ అని పరిచయం చేశాను కదా, ఆమె నిజంగానే లాయరేనా అన్నట్లుగా కమెంట్లో పెట్టారు కొంతమంది. ఏమ్మా? అవునమ్మా, నేను లాయర్ చేసేసి 27 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన హైదరాబాద్ లో. చేసేసి ఇప్పుడు నా చివరి లైఫ్ ఇక్కడే లీడ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చేసిన. నిన్ను చూస్తే నాకన్నా చిన్నదానివే కనపడతావు. అందరూ నువ్వు చిన్న బిడ్డ అనుకుంటున్నారు, కాకపోతే నువ్వు అమ్మ కింద పెద్దదాని అని తెలియదు. అమ్మ కంటే పెద్దదానండి. ఇంకోటి రా, నువ్వు ఒంటరి మహిళవా? ఒంటరి మహిళ, చేసుకోలేదు. ఒంటరిగానే ఉన్నాను హైదరాబాద్ లో. అన్నేళ్ళు ఒంటరిగానే పనిచేశాను. అమ్మ వచ్చేది అప్పుడప్పుడు. తర్వాత అమ్మ లేరు ఇప్పుడు. ఇంక అమ్మ లేరు కాబట్టి నా చివరి లైఫ్ ఇదే అనుకుని ఆశ్రమ జీవితం గడుపుదామనే వచ్చాను. ఎట్లుందమ్మా నీకు ఆశ్రమ జీవితం? చాలా బాగుందమ్మా. ఓకేమ్మా. ఎక్కువ మాట్లాడి నాకు ఏడుపు కూడా వచ్చేసి. అయ్యో వద్దమ్మా, ఏడ్చొద్దు. అమ్మ దగ్గర ఉండే మంజుల అమ్మ దగ్గర ఉండే వాళ్ళు ఎవరు ఏడకూడదు, నవ్వుతూ ఉండాలి కదా. అవునే కదా? అవునే కదమ్మా? మీరప్ప? మా పిల్లలు మాకు సరిగ్గా చూడలే. మాకు ఇక్కడైతే బాగా సేఫ్ సైడ్ వెళ్తుంది. అమ్మ బాగా చూస్తాదని వచ్చినమ్మా. మాకు బాగుంది మనశ్శాంతిగా ఉండమ్మా. రాజు నువ్వుపా? నాకు చాలా సంతోషంగా, చాలా బాగుందమ్మా. నాకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు మీరు. అంటే నేను అసలు నాకు ఈ జీవితం ఊపిరిపోయినా సంతోషం. అయ్యో బాధపడద్దప్ప, బాధపడద్దు నాన్న. ఇప్పుడు హ్యాపీగా ఉండవు కదా? ఉండవా లేదా? సరే సరే. అంటే అంత సంతోషంగా ఉంది. అంటే ఏడుపు అంటే బాధ కాదు, ఆనంద బాష్పాలు. అవునవునప్ప, అది మన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. భర్తమా, నీకు సంబంధం కావాలంటే మాట్లాడితే ఎక్కడ చూస్తున్నారమ్మా? ఇప్పుడు యూట్యూబ్ లో అందరూ చూస్తూ ఉంటారులే. ఇప్పుడు వద్దా? పాప అవును, పెళ్లి కొడుకు కందిపోతాడు. నువ్వేం చేస్తున్నారా? నేను టైలరింగ్ మా. టైలరింగ్. టిఫిన్ చేసేసి వచ్చిన. ఎవరెవరికి బట్టలు కుడుతున్నావా? నేనా? మా అమ్మవే, మంజులమ్మవే, ఇక్కడ రూమ్ లో ఉండే వాళ్ళవి. ఎవరన్నా చేసిమ్మంటే చేసిస్తాను. అమ్మ కుడతాను. 2 మిషన్లు పెట్టుకోండి. విన్నారు కదండి మన వాళ్ళ మాటలు. ఇంకా మాటల మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన మన అతిథులు అనమాట ఈ రకంగా నాకు పసుపు కుంకుమ తీసుకొచ్చారు మన అభిమానులు. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.